ఇప్పట్లో అయితే ఎవరు వండుతున్నారు ఈ కర్రీస్ అయితే చెప్పండి. కానీ వండుకొని తినాలండి. అమ్మమ్మ కాలం నాటి కర్రీ చాలా మంచిది. ఔషధం కలిగి ఉన్న కూర అయితే ఏదన్నా ఉందంటే అది మెంతుల కర్రీనండి. మెంతులు, మునగాకు ఇలాంటివండి చాలా మంచిది. ఒంటికి అయితే కళ్ళకి, ఒంటికి, జుట్టుకి, చర్మానికి అన్నిటికి మంచిది. ఇది షుగర్ అది ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. చాలా అంటే బాడీ వేడి చేస్తుందంటే సలవ చేయడానికి అయితే మెంతుల కూరేనండి. చక్కగా ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆయిల్ వేసి యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే చక్కగా వేపేసుకుందాం. 4 మిర్చి కూడా కట్ చేసి వేసుకుందామండి. చూసారా, పొడవుగా కట్ చేసి 4 మిర్చి కూడా ఇలా యాడ్ చేసుకుందాము. ఇది బాగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా కలిపేసుకుందాము. ఈ కూర అయితే ఎంత మంచిదంటే అసలు పిల్లలకి, పెద్దవాళ్ళకండి బాడీ కూడా చాలా వేడి చేసేస్తుంది కదా అప్పుడు వేసుకొని ఈ కూర అయితే తింటే చాలా సలవ చేస్తుంది. చిన్న ముక్కలు 4 టమాటాకాయలు అయితే కట్ చేశానండి. చక్కగా అవి కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుందాము. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేస్తానండి. దగ్గరగా చక్కగా అయిపోయేలా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. మనకి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఇలా దగ్గరికి అయిపోతే సరిపోతుందండి. తగినంత సాల్ట్ వేసి చక్కగానే నేనైతే మెంతులు అయితే నైట్ నానబెట్టలేదు, కానీ నైట్ అంతా నానబెట్టుకుంటే బాగా ఉబ్బి పెద్దగా అవుతాయి. నేనైతే 3-4 అవర్స్ అయితే మెంతులు అయితే నానబెట్టానండి. 3-4 అవర్స్ నానబెడితే కూడా సరిపోతుంది, కానీ నైట్ అంతా నానబెడితే ఇంకా బాగుంటుందండి. సాల్ట్ అయితే తగినంత అయితే యాడ్ చేశాను కదా, చక్కగా బాగా కలిపేసుకుందామండి. దగ్గరికి అయిపోయేలాగా ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేద్దాం. నేను స్పూన్ అంటే చిన్న స్పూన్ ఉండి నాది, అందుకనే 1 స్పూన్ కారం సరిపోతుంది. క్వాంటిటీ మనం తీసుకుంటే దాన్ని పెట్టి 1 స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను. 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ యాడ్ చేశాను. బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలాగా అయితే బాగా కలిపేసుకుందామండి. దగ్గరికి చూసారు ఇలా అయిపోతే సరిపోతుంది. ఇంకొచ్చి ఇందులో మెంతులు కూడా యాడ్ చేసేస్తానండి. చూసారా, 3-4 అవర్స్ అయితే నానబెట్టాను. ఆ వాటర్ అయితే ఉడకపెట్టేసి మెంతులు అయితే ఇందులో యాడ్ చేసేద్దాము. మెంతులు యాడ్ చేసి బాగా కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి కూర. అసలు చికెన్ కూడా ఎందుకు పనికిరాదు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అడిగి చూడండి అసలు ఈ కూర గురించి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. అది మీ ఇష్టం అండి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అక్కర్లేదు, కానీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారా, ఇలా దగ్గరికి అయితే కలిపేసుకుంటే ఇలా ముద్దలా అయిపోయింది. చూసారా, మనకి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేస్తానండి. ఫస్ట్ డైరెక్ట్ చింతపండు యాడ్ చేయలేదండి, చిన్న చింతపండు కావాలి. కానీ డైరెక్ట్గా ఫస్ట్ అయితే చింతపండు యాడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే చింతపండు యాడ్ చేస్తే ఆ మెంతులు వచ్చి మనకి సరిగ్గా ఉడకవండి. వాటర్ యాడ్ చేస్తే ఉడికిపోయిన తర్వాత చింతపండు యాడ్ చేసుకోవచ్చు. చూసారా, చింతపండు అయితే చిన్నది గుజ్జు తీసి ఇలా చింతపండు కూడా కొంచెం యాడ్ చేస్తానండి వాటర్ యాడ్ చేశాక. ఇదంతా దగ్గరికి అయిపోయేలాగా బాగా పెద్ద మంట ఐలో పెట్టేసుకుంటే దగ్గరికి అయితే అయిపోతుందండి కర్రీ. అంతే అండి. చూసారా, మెంతులు కూడా రెడీ అయిపోయింది. ఎంతో ఈ కూర అయితే బాడీ వేడి చేసినప్పుడు, చర్మానికి, శరీరంలో స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకి ఫుడ్ అయితే సరిగ్గా అరుగుదల ఉండదు కదండి, అలాంటప్పుడు తింటే చాలా మంచిదండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నిజంగానే అండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే దీని టేస్ట్ తింటే నాకు అంత ఇష్టం. నాకే కాదు, ఎవరికైనా అడగండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే. ఫస్ట్లో అప్పట్లో ఉండేవారండి. చిన్నప్పుడు బాగా ఎక్కువ తినేదానండి. వీక్లీ 3-4 టైమ్స్ చేస్తూనే ఉండేవారు. ఇప్పుడైతే తక్కువ, కానీ నేనైతే చేస్తానండి. చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఒక లైక్ అయితే చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు.